సువార్త ప్రకటించని ఎడల నాకు సమృద్ధిగా ఉండాలని. 34వ కీర్తన 10 వాక్యము చదవగలిగిన వారు బిగ్గరగా త్వరగా చదవండి అమ్మా. 34వ కీర్తన 10 వాక్యము చదవాలి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనెను, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనెనా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనెనా, నీ పిల్లలు ఆకలితో అలవటింతురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలవటింతురా, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నీత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు, నీత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు. హల్లెలూయా. అడవిలో సింహము రాజుగా ఉన్న దాని పిల్లలు అప్పుడప్పుడు ఆకలితో ఉంటాయి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలరా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులరా, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇంకా నీ కుటుంబంలో, ఇంకా నీ జీవితంలో ఎక్కడైతే కొదువ కనిపిస్తూ ఉందో ఆ పూట అక్కడ నీ జీవితంలో ఆగి, నేను యెహోవాను ఆశ్రయించానా లేక మరొక వ్యక్తిని ఎవరినైనా ఆశ్రయించానా, యెహోవా మీదే నేను ఆధారపడ్డానా లేక మరి ఎవరినైనా నా చూపులు నా ఆలోచనలు వాళ్ళ మీదకి వెళ్ళిపోయాయా అని నీ జీవితంలో వ్యక్తిగతముగా ఒక పూట ఆగి నీవు ఆలోచన చేసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలరా, నా ప్రభువు నీ జీవితంలో కొదువ లేకుండా చేయువాడు. ఏమి లేకుండా చేయవాడు? కొదువ లేకుండా చేయవాడు. ఇప్పుడు మీరందరూ ఏకస్వరముతో ఆ పదాన్ని మీరు చదువుతారు. 34 కీర్తన 10 వాక్యం. 34 కీర్తన 10 వాక్యము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనెను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో నా ప్రియ దేవుని బిడ్డలారా, వారికి కొదువై ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, కరెంట్ లేకపోవటం కూడా బెనిఫిట్సే. రాత్రి చెప్పాను, కరెంట్ లేకపోవటం కూడా బెనిఫిట్సే. ఎవరికి నిద్ర రావట్లేదు వాళ్ళ, ఎవరికి కూడా అమ్మా
నిద్ర పోదామన్నా నిద్ర రావట్లా. నిద్ర మొత్తులు ఈ పాటికి జారుకునే వాళ్ళందరూ కూడా విశిష్యానికి విసురుకుంటా మెలకుగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. గత రాత్రి ప్రభు మాట్లాడాడు, ఎంత ఇరుకులో నీ జీవితం ఉన్నా, ఎంత కష్టాల నష్టాల బాటలో ఉన్నా క్రైస్తవునికి ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రతివారం కరెంటు మరి మెసేజ్ టైంలో కాసేపు ఆగటమే మేలు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిద్ర రావట్లేదు. దేవునికి స్తోత్రం. ఎంతో మెలకుగా ఉన్నారు ఈ పూట, ఎంతో మెలకుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే మామూలు కరెంట్ ఉంటే అయ్యా ఎక్కువసేపు చెప్పుకో, చల్లగా గాలి వస్తుంది అన్నట్లుండేది. చల్లగా, ఎందుకంటే ఇంటికి వెళ్ళిన వాళ్ళకి నిద్ర పట్టదు. ఇంటికి వెళ్ళిన నిద్ర పట్టదు. వీళ్ళు ఒకరి దగ్గరికి వెళ్తారు, లేకపోతే అందరూ ఒకసారి కొడతారు, ఇంకా నిద్రే ఉండే అవకాశం ఉండదు. ఇక్కడ మాకు బాగా నిద్ర వస్తుందయ్యా, ఎక్కువసేపు చెప్పమనేటట్లు ఉండేవాళ్ళు వారం. ఈ పూట మాత్రం పాస్టర్ గారు చెప్పేది ఇది త్వరగా చెప్పండి, కూర్చోలేకుండా అన్నట్లున్నారు. దేవునికి స్తోత్రం. ఇది కూడా ఒక బెనిఫిట్సే. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలేరా, మరి కొందరు అనుకుంటున్నారు మేము కొద్ది మంది అయితే బాగుండేది పాస్టర్ గారు, ఎక్కువ మంది కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొదువులు ఉన్నాయి, సరిపోవట్లేదు అని. అరణ్యములో ప్రియ దేవుని బిడ్డలేరా 6 లక్షల మంది. ఎంతమంది అమ్మా? ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 11 అధ్యాయము 21 వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 11 అధ్యాయము 21 వచనాన్ని చదువుకుందాం. అందుకు మోషే, ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళకి ఆహారము కావాలి. ఎంతమంది కంటే 6 లక్షల మంది పాదాచారులు. వీళ్ళు పంట భూమిలో లేరు, పట్టణములో లేరు, వీరు అరణ్యములో ఉన్నారు. చెప్తారు ఎక్కడున్నారమ్మా? అరణ్యములో ఉన్నారు. ఇప్పుడు ఈ అరణ్యములో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వృద్ధులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే చంటి బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు వీళ్లకు ఆహారము కావాలి, వీరికి పానీయము కావాలి, వీరికి తినుబండారాలు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వీరందరూ ఎవరు అని గమనించి చూసినట్లయితే యెహోవాని ఆశ్రయించిన వారు. దేవునికి స్తోత్రం. ఎవరిని ఆశ్రయించిన వారు? యెహోవాను ఆశ్రయించారు. యెహోవాను వీరు ఆశ్రయించారు గనుక ఐగుప్తీని విడిచిపెట్టారు, మోషేని వెంబడిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు లోకమనే ఐగుప్తీని విడిచిపెట్టి పరమకానైన మరి పరలోక రాజ్యం వైపు చూస్తూ, నేను ఆ పరమకానాలో ప్రవేశించాలి, ఈ భూమి నా సొంతము కాదు, పరలోకమే నా సొంతమని ప్రభువుని నువ్వు ఆశ్రయించి ఆ యొక్క ఆత్మీయ మార్గములో నీ జీవితములో నువ్వు నడవగలిగినప్పుడు, నా దేవుని వాక్యము ఈ పూట చెప్తుంది, ఇక నీ జీవితంలో ఏ కొదువ ఉండదు. నీ జీవితంలో ఏ కొదువు లేకుండా నా ప్రభువు నిన్ను నడిపిస్తాడు. కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే అనారోగ్యం అనే కొదువ, కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే మరొకటి ఆర్థిక పరిస్థితులు, కొదువులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యము ఈ పూట చెప్తుంది, వీళ్ళు ఇంత లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా, మీ ప్రయాణము ఎలా ఉంది? మీ ప్రయాణము ఎలా ఉంది అని చూస్తే, నేను అడుగుతాను ప్రయాణం వెళ్ళొచ్చిన వారిని, మీ ప్రయాణము ఎలా కొనసాగింది అంటే, కొందరు చెప్తారు
తీసుకెళ్ళిన డబ్బులు సరిపోలేదు. తీసుకెళ్ళిన డబ్బులు చెప్పండి అమ్మా, తీసుకెళ్ళిన డబ్బులు సరిపోలేదు. అదే చేతి నిండా ధనము ఉన్నట్లయితే ప్రయాణం ఇంకా సంతోషముగా సాగేదని. అలాగే ప్రయాణంలో ఉన్నవారు ప్రియ దేవుని బిడ్డలు చూసిందల్లా కొనాలంటే భయపడతారు. ఎందుకనంటే మనము మన పట్టణానికి దూరముగా ఉన్నాము కాబట్టి మళ్ళా రిటర్న్కి డబ్బులు సరిపోవని వాళ్ళ యొక్క అవసరాలు క్లుప్తపరుచుకుంటారు. అవసరాలు ఏం చేస్తారమ్మా? క్లుప్తపరుచుకుంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు ఇల్లు విడిచి 1 వారం రోజులు యాత్ర చేసి రండి, లేకపోతే టూర్కి వెళ్ళరండి. ఇంకా వచ్చేటప్పుడు మిమ్మల్ని అడిగితే అమ్మ యాత్ర ఎలా సాగింది, అలాగే టూరిజం ఎలా సాగిందంటే ఇక మీరు ఎన్నో చెప్తారు. అది చూసాం కానీ అది ఎక్కలేకపోయాం, ఇది చూసాం కానీ కొనలేకపోయాము, అప్పటికే తీసుకెళ్ళినవి చాలా అయిపోయాయి అని చెప్తారు. వీళ్ళు జర్నీ 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? చెప్పాలి గట్టిగా. 40 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలమ్మా? 4 రోజులు కాదు. ఎన్ని రోజులు కాదు? 40 సంవత్సరాలు. ప్రియ దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు వీళ్ళు నడిచింది, వీళ్ళు ప్రయాణం అరణ్యములో. ప్రయాణం ఎలా సాగింది అంటే మీరు చెప్తారు ట్రైన్ అందలేదనో, బస్సు అందలేదనో, రిజర్వేషన్ దొరకలేదనో, లేకపోతే అక్కడ మంచి భోజనం దొరకలేదనో, లేకపోతే ఇక్కడ ఇది దొరకలేదనో ఇవి చెప్తారు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 40 సంవత్సరాలు మా ప్రయాణములో మేము యెహోవాను ఆశ్రయించాము గనుక మా చెప్పులు అరిగిపోలేదు. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. మా చెప్పులు అరిగిపోలేదు, మా వస్త్రములు పాతగిల్లలేదు. మా వస్త్రములు మాసిపోయిన వస్త్రాలు మేము వేసుకోలేదు, పాతబడిపోయిన వస్త్రాలు మేము వేసుకోలేదు, మా చెప్పులు అరిగిపోలేదు. ఇక ఆలోచించండి మీరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏంటి బాబు, వీళ్ళను ఎంత ఆశీర్వాదకరముగా వీళ్ళు ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు, ఇంత దీవెనకరముగా వీళ్ళు ప్రయాణము కొనసాగిందంటే నా ప్రభు అంటున్నాడు, వారు నన్ను ఆశ్రయించారు. ఎవరిని ఆశ్రయించారు? నన్ను ఆశ్రయించారు. ఈ పూట నా ప్రియ తల్లి, ఈ పూట నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు యెహోవాను ఆశ్రయించినట్లయితే, ఎవరినమ్మా? యెహోవాను ఆశ్రయించినట్లయితే నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నా ప్రభు బాధ్యత ఏమిటంటే నిన్ను కొదువ లేకుండా కాపాడుతాడు. ఏం లేకుండా కాపాడుతాడు? కొదువ లేకుండా కాపాడుతాడు. ఇక నీ కుటుంబంలో కొదువ ఉండదు, ఇక నీ జీవితంలో కొదువ ఉండదు. ఇక నీ జీవితంలో కొదువ లేకుండా నా ప్రభు కాపాడాలంటే నువ్వు ఆయనను ఆశ్రయించే వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 10 అధ్యాయము 10 వాక్యాన్ని ఒకసారి అందరూ తీయండి. దానిలో కొత్త విషయాలు ఈ పూట మనం నేర్చుకోవాలి. యోహాను సువార్త 10 అధ్యాయము 10 వాక్యం. చాలా మార్లు ఈ మాటలు మనం ధ్యానం చేసుకున్నాం, పలుమార్లు ధ్యానం చేసుకున్నాం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాను. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా.
ఈ చివరి భాగాన్ని మనము చూసినట్లయితే అందరూ నాతో కలిసి చెప్పండి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు క్రీస్తు ప్రభువు ఆయన ఇక్కడకు వచ్చిన కారణము ఏమిటి, ఆయన ఎందుకని వచ్చారు అని చూసినట్లయితే మన కుటుంబాలకు సమృద్ధిని అనుగ్రహించటానికి. అమ్మమ్మ ఏమనుగ్రహించటానికి? మన కుటుంబాలకు సమృద్ధిని అనుగ్రహించటానికి ఆయన వచ్చారు. అయితే ఏ కుటుంబంలో సమృద్ధి లేకుండా ఉన్నారో, ఏ బిడ్డలకు సమృద్ధి లేకుండా ఉన్నారో, ఏ పరిస్థితుల్లో సమృద్ధి లేకుండా ఉన్నారో ప్రతి ఒక్కరిలో సమృద్ధిని కలగచేయటానికి, ప్రతి ఒక్కరికి సమృద్ధిని కలగచేయటానికి, ప్రతి కుటుంబానికి ఆయన సమృద్ధిని కలగచేయటానికి వచ్చిన దేవుడు, నేను ప్రకటిస్తూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన జీవితంలో చాలామంది పరిచయస్తులు ఉంటారు. మన గ్రామానికి చాలామంది పరిచయస్తులు ఉంటారు. మన సంఘానికి చాలామంది పరిచయస్తులు ఉంటారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే నీకు సమృద్ధిని కలగ చేయటానికి వచ్చారు. నీకు సమృద్ధి జీవాన్ని అనుగ్రహించటానికి ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు అంటే ఈ సమృద్ధిని, నీవు కలిగి ఉన్న సమృద్ధిని దోచుకోవటానికి వచ్చాడు. నీవు కలిగి ఉన్న సమృద్ధిని తీసుకొని వెళ్ళిపోవటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఇరువురు వ్యత్యాసాన్ని నీవు గమనించాలి. అక్కడ 13 వాక్యములో ఒక ప్రాముఖ్యమైన పదములు అక్కడ రాయబడి ఉన్నాయి. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. ఇప్పుడు ఈ జీతగానికి ఈ గొర్రెల పట్ల బాధ్యత, ఈ గొర్రెల పట్ల ఒక భారము ఉండదు. వీటిని గూర్చి శ్రద్ధ తీసుకోకుండా ఏదైనా ఇరుకు వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా సమస్య వస్తే ఆ వ్యక్తి తన్ను తాను కాపాడుకోవటానికి ఏమైపోతాడు? పారిపోతాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఈ పూట నీవున్న సహవాసము ఎలాంటిది అంటే, నీవు కలిగి ఉన్న కాపరి, నీవు కలిగి ఉన్న సహవాసము ఇది పారిపోయేది కాదు. ఎలాంటిది కాదమ్మా? పారిపోయేది కాదు. ఈ పారిపోవటము ఏమిటి అని గమనించి చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సంతోషముగానే ఉన్నాము, ఈరోజు ఆనందముగానే ఉన్నాము. రేపటి రోజు ఈ ఆనందము లేకపోవచ్చు, మరొక సమస్య రావచ్చు. ఆ సమస్యలోనైనా నిలిచేవారు కావాలి. ఆమేన్, ఆమేన్. మరి గడిచిన దినాలలో ఒక సమస్య వచ్చింది, ప్రతి ప్రాంతానికి వచ్చింది, ప్రతి గ్రామానికి వచ్చింది, ప్రతి స్థలానికి వచ్చింది సమస్య. మరి ఆ సమస్యలో చూసినట్లయితే
చాలామంది తాళం పెట్టేశారు. కొందరు చూసినట్లయితే లగేజీ భుజాన పెట్టుకుని పారిపోవటమే జరిగింది. ఏమైపోయారు? ఎందుకనంటే ప్రాణాన్ని రక్షించుకుంటే చాలు, బ్రతికితే చాలు. ప్రాణాన్ని రక్షించుకుంటే చాలు, బ్రతికితే చాలని నెలలు పారిపోయి తాళాలు తీయని పరిస్థితులు అయిపోయినాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము రాయబడి ఉంది. 11 వాక్యాన్ని ఇప్పుడు మీరు చదువుతారు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి అయితే గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంచుట లేదు నా ప్రాణము ఏ మాత్రం ప్రియమైనదిగా ప్రీతికరముగను ఎంచుటలేదు నా ప్రాణము. అందరూ కలిసి పాడదాం. ప్రియమైనదిగా ప్రీతికరముగను ముగించెదా కృపలోనే పరిచర్యనంతా తుది వరకు ముగించెదా. కృపలోనే పరిచర్యనంతా తుది వరకు ఎంచుటలేదు నా ప్రాణమునే మాత్రం ప్రియమైనదిగా ప్రీతికరముగను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలో అడుగుపెట్టినప్పుడే ఈ ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచలేదు. ఎలా ఎంచలేదమ్మా? ప్రియమైనదిగా ఎంచలేదు. ఎప్పుడు బయటపడుతుంది ఎప్పుడు బయటపడుతుంది అంటే సమస్య వచ్చినప్పుడు బయటపడుతుంది. అమ్మ, ఎప్పుడు బయటపడుతుంది? సమస్య వచ్చినప్పుడు బయటపడుతుంది. అప్పుడు దాకా తెలియదు. ఇద్దరు భార్య భర్తలు, కొత్తగా పెళ్ళయింది. మీ అందరికీ తెలుసు కదా, ఇక నీకు నేను, నాకు నువ్వు, ఇక మన ఇద్దరిని ఎవ్వరూ విడిచిపెట్టేది లేదు. అంతగా నిన్ను ప్రేమిస్తున్నానని పదే చెప్తున్నాడు భార్యతో. ఎలా చెప్తున్నాడు? పదే చెప్తున్నాడు. ఈ లోపల ఒక మృగం వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి భార్యను విడిచిపెట్టి ఏం చేసి ఎక్కడెక్కేసాడు? దూరంగా పారిపోయి ఏం వేసాడు? చెట్టు ఎక్కేసాడు. అయితే అతని రంగు ఎప్పుడు బయటకు వచ్చింది? అమ్మమ్మ, ఎప్పుడు బయటకు వచ్చింది? ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సమయంలో బయటకు వస్తుంది. ఒక్కొక్క సమయంలో బయటకు వస్తుంది. అప్పుడు దాకా బయటకు రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కరి పవరు, ఒక్కొక్కరి యొక్క బుద్ధి, ఒక్కొక్కరి యొక్క ప్రభావం, ఒక్కొక్కరి యొక్క స్వభావం ఒక్కొక్క సమయంలోనే బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళని చూస్తే కరెంటు ఆఖరి వరకు రాకపోతేనే మంచిది అనిపిస్తుంది. కానీ చిన్నపిల్లలను చూస్తే త్వరగా వస్తే బాగుండు కరెంట్ అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ పూట అసలు నిద్రపోయే వాళ్ళు కనిపించట్లేదు నాకు. ఆ నిద్రపోయే వాళ్ళని చూడలేక మళ్ళీ వాళ్ళని లేపుకుని ప్రేమగా మళ్ళీ కోపం లేకుండా మరల వాక్యంలోకి రావాల్సి వచ్చేది. ఈరోజు అందరూ మెలకుగా ఉన్నారు. అమ్మా, అందరూ మీకు ఇచ్చిన మెలకును బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇదే మెలకు కలిగిన ఆత్మ, ఇదే మెలకు కలిగిన ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాపరి
గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. నేను పెడతానని ఎందరో చెప్పొచ్చు. కానీ అక్కడ సమస్య వచ్చినప్పుడు, అక్కడ అవసరమైనప్పుడు అప్పుడు అర్థమవుతుంది వారి యొక్క స్వభావము. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే కరోనా వచ్చింది, లాక్డౌన్. ఇక ఎవరికి వాళ్ళు బ్రతికితే చాలు అన్నట్లు అయిపోయింది. ఎవరికి వారు ఇక బ్రతికితే, ఈ 4 రోజులు బ్రతికితే చాలు, ఇక ఈ 4 రోజులు బ్రతికితే చాలు అన్నట్లు పరిస్థితులన్నీ అయిపోయాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులలో మరి ఈ సహవాసము బ్రతకాలన్న ఆశ మాత్రం లేదు, కానీ ఆ సంఘమును కాపాడాలి అన్న ఆశ మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ లాక్డౌన్ దినాల్లో ఒక్కరోజు కూడా మరి బయటకు వెళ్ళకోకుండా ఉన్న రోజు లేదు. మరి లాక్డౌన్ దినాలన్నీ కూడా బయటే తిరిగాము. ప్రతి విశ్వాసిని ఇంటికి వెళ్ళి పలకరించి, మీరు వంట చేసుకోకపోతే ఈ భోజనం తీసుకోండి అని ఇవ్వటం జరిగింది. దానికి కారణం ఏమిటంటే ఈ యొక్క ఉపదేశ క్రమమే. ఎంచుట లేదు నా ప్రాణము ఏ మాత్రం ప్రియమైనదిగా ప్రీతికరముగను, ఎంచుట లేదు నా ప్రాణమునే మాత్రం ప్రియమైనదిగా ప్రీతికరముగను. ముగించదా కృపలోనే పరిచర్యనంతా తుది వరకు, ముగించదా కృపలోనే పరిచర్యనంతా తుది వరకు, కడవరకు కాచే దైవమా, 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 దైవమా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏ రోగము రాకుండా, ఏ బలహీనత రాకుండా దేవుని మహాకృపను బట్టి ఆయన పరిచర్యలో, ఆయన సంఘములో దేవుడు పారిపోకుండా నిలబెట్టాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తాళం పెట్టలేదు, పారిపోలేదు. తాళం పెట్టలేదు, పారిపోలేదు. దానికి సాక్షులు మీరు. దానికి ఎవరమ్మా సాక్షులు? దానికి సాక్షులు మీరు. మేము మంచి కాపరులు, మేము మంచి కాపరులు అని చెప్తూ మంచిదే, కానీ తాళం పెట్టి పారిపోయే వాళ్ళు చెప్పగలరా మాట? అమ్మ, తాళం పెట్టి పారిపోయే వాళ్ళు చెప్పగలరా మాట? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రకటిస్తూ ఉన్న యేసు క్రీస్తు ప్రభువారు వచ్చింది ఎందుకంటే దోచుకొని వెళ్ళిపోవటానికి కాదు, దోచుకొని వెళ్ళిపోవటానికి కాదు, నీకు సమృద్ధి అనుగ్రహించటానికి, నీ కుటుంబానికి సమృద్ధి అనుగ్రహించటానికి, నీ సంఘమునకు సమృద్ధి అనుగ్రహించటానికి, నీ గ్రామమునకు సమృద్ధి ఆయన అనుగ్రహించటానికి ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఆయన ఆలోచన ఏమిటంటే, కుటుంబములో కొదవ లేకుండా ప్రతి కుటుంబములో ఆయన సమృద్ధిని అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కొదువ లేకుండా ఉండాలని, సమృద్ధిగా ఉండాలని, అన్ని విషయాలలో నీ వర్ధిల్లాలని, అన్ని విషయాలలో
నీవు వర్ధిల్లాలని. 3 యోహాను పత్రిక 2 వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి అధ్యాయము, 1 అధ్యాయం ఉంటుంది, 2 వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఆ, నీవు అన్ని విషయములలో నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఈ వాక్యము ఈరోజు మరి చాలా మందితో సూటిగా మాట్లాడుతూ ఉంది. వర్ధిల్లాలి. అయ్యా నా బిడ్డలు వర్ధిల్లాలి, నా కుటుంబం వర్ధిల్లాలి, అయ్యా నా వ్యాపారం వర్ధిల్లాలి, ఉద్యోగం వర్ధిల్లాలని ఆశపడుతున్నావు. అయ్యా నా బిడ్డలు చక్కగా ఎదుగుదల, పెరుగుదల, కాపుదల కావాలని నీవు ఆశపడుతున్నావు. అయితే ఈ పూట దేవుని వాక్యం చెప్తుంది, అన్ని విషయాలలో వర్ధిల్లాలి. అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఈ వాక్యాన్ని మనం వివరించుకోవటానికి మరొక వాక్యాన్ని మనం చదువుకుందాము. 19వ అధ్యాయము మార్కు సువార్త 21 వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు 19 అధ్యాయం లూకా సువార్త 19 అధ్యాయము 19 సువార్త 19 అధ్యాయము 21 వాక్యాన్ని చదువుకుందాం. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పరలోకమందు నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. మార్కు సువార్త 8 అధ్యాయము 36 వాక్యాన్ని చదవండి ముందుగా. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, లోకములో ఈ వ్యక్తి ఉద్యోగాన్ని, బంగారాన్ని, ఆస్తుని, అంతస్తుని, ఒక పెద్ద బంగ్లాని అన్నీ సమకూర్చుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు, అన్నీ సమకూర్చుకున్నాడు, అన్నీ సంపాదించుకున్న తర్వాత అతడు తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. ఈ ప్రాణము 50 సంవత్సరాలకైనా, 80 సంవత్సరాలకైనా, 30 సంవత్సరాలకైనా ప్రాణము పోతుంది. అయితే అతనికి ఏ విధమైన ఉపయోగము లేదు, ఏ విధమైన ప్రయోజనము లేదు. ఏంటయ్యా, అంత భూమి సంపాదించాడు, అన్ని డబ్బులు సంపాదించాడు, అన్ని పశువులు సంపాదించాడు, అంత పేరు సంపాదించాడు, అంత పదవి సంపాదించాడు, అంత అధికారము సంపాదించిన ఆ వ్యక్తి రక్షణ సంపాదించుకోలేదు. ఏం సంపాదించుకోలేదు? రక్షణ సంపాదించుకోలేదు. బాప్తీసము ఆ వ్యక్తి సంపాదించుకోలేదు. యేసు రక్తము చేత కడగబడలేదు. యేసు రక్తము చేత ఆ వ్యక్తి కొనబడలేదు. యేసు క్రీస్తు రక్తము చేత ఆ వ్యక్తి కడగబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు
యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. అతడు వాక్యము తెలిసిన వ్యక్తే, భక్తి తెలిసిన వ్యక్తే, అన్నీ తెలిసిన వ్యక్తే. అయితే ఆ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా, నేను పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే నేను ఏమి చేయాలి అంటున్నాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి చేస్తున్న భక్తి మీద ఆ వ్యక్తికి నమ్మకం లేదు. ఆ మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వాక్యము చూసినట్లయితే, నాకు కొదువ ఏమని అడిగెను. ఆ మాట మీరు చదువుతారు. ఇకను నాకు కొదువ ఏమని 20 నుంచి చదువుతల్లి. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఇంకను నాకు కొదువ ఏమని ఆ వ్యక్తి అడిగాను. అవును, ఈరోజు మనం ప్రభువుని అడగాలి, అయ్యా నా జీవితంలో కొదువ ఏమిటి, నా జీవితంలో కొదువ ఏమిటి. ఇక మిమ్మల్ని అడిగితే మీరు చెప్పేస్తారు, మీరేం చెప్తారంటే, అయ్యా చాలా కొదువులు ఉన్నాయి, చాలా కొదువులు ఉన్నాయని చెప్తారు. ఏంటమ్మో కొదువులు అంటే, టమాటాలు చూసినా ఎర్రగడ్డలు చూసినా 100 దాటిపోతున్నాయండి, కొదువులే కదా. నూనె చూస్తే 150 దాటిపోతుంది, అది కొదువే కదా. ఇంకా ఇలాంటివన్నీ చెప్పేస్తారు మీరు. ఇలాంటివన్నీ, అదిగో వాళ్ళకు చూస్తే 10 సవర్లు ఉంది, నాకు 8 ఉంది, ఆ 2 కొదువే కదని ఇలా చెప్పేస్తారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియుడా, నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఈ వ్యక్తి యవన బిడ్డ చూసినట్లయితే అన్ని విషయాలలో వర్ధిల్లిపోయాడు. కానీ ఒకటి ఆ వ్యక్తికి కొదువుగా ఉంది. ఏమిటి ఆ కొదువ అని చూసినట్లయితే, ప్రభువు ఆ వ్యక్తితో చెప్తున్నాడు, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. యవన ప్రాయములో ఉన్నావు సహోదరి, యవన ప్రాయములో ఉన్నావు సహోదరుడా, నీవు నన్ను వెంబడించు. నీవు లోకాన్ని వెంబడిస్తున్నావు, లోకములో ఉన్న వాటిని వెంబడిస్తున్నావు. నాకు భక్తి ఉందలే అని నువ్వు భ్రమపడుతున్నావు. నువ్వు యేసయ్యను వెంబడించలేని స్థితిలో ఉన్నావు. నువ్వు యేసయ్యను వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? యేసయ్యను వెంబడించాలి. యేసయ్యను నువ్వు వెంబడించితేనే పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించగలుగుతావు. కానీ ఈ లోకములో ఏ వ్యక్తిని నువ్వు వెంబడించినా పరలోక రాజ్యములో నీవు ప్రవేశించలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, పరలోక అభిషేకం కావాలయా, అయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. నా ప్రభు అంటున్నాడు, యవనస్తుడు చెప్తున్నాడు, యవనస్తుడా నీవు నన్ను వెంబడించు. ఇదిగో లోకములో ఎంతోమంది నీకు పరిచయం అవుతున్నారు, లోకములో ఎంతోమంది నీకు కనిపిస్తున్నారు. అది కాదు, నీవు నన్ను వెంబడించు. నీవు నన్ను వెంబడించయ్యా, నీవు నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఈ యవనస్తునితో చెప్పాడు అంటే, ఈ యవనస్తుని నా దేవుడు కొదువు లేకుండా చేయాలని
ఏం లేకుండా చేయాలని, ఈ చేపబిట్రా ఏం లేకుండా చేయాలని, కొదువలేని వ్యక్తిగా చేయాలని. 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తే వారి వస్త్రము పాతగిల్లలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఆ స్థితిలో వారిని నడిపించాను. ఇదిగో నిన్ను కూడా ఆ విధముగానే నడిపించాలని నేను ఆశపడుతున్నాను. కొదువలేని వ్యక్తిగా చేయాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని పేతురు వెంబడించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వారిని అడుగుతున్నాడు, అయ్యా మీకు ఏదైనా తక్కువైందంటే వారు చెప్తున్న మాట, మాకేమీ తక్కువ కాలేదు ప్రభువా. ఏమంటున్నారు? మాకేమీ కూడా తక్కువ కాలేదు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవనస్తుని కూడా తక్కువ లేకుండా చేయాలని. ఎలా చేయాలని? తక్కువ లేకుండా చేయాలని. దేవునికి స్తోత్రం. బాబు, అన్ని విషయాలలోనూ వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మీసాలు కూడా రావాలి. మీసాలు కూడా అమ్మ రావద్దా? ఇప్పుడు వయసు వస్తూ ఉంది, మీసాలు కూడా ఏమవ్వాలి? రావాలి. అలాగే మరి 10th నుంచి ఇంటర్లోకి వెళ్ళాలి, ఇంటర్లో నుంచి డిగ్రీలోకి వెళ్ళాలి. ఎంత ఆశో పిల్లలు తరగతి మారుతుంటే తల్లిదండ్రులకి. దేవునికి స్తోత్రం. పిల్లలు అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అన్ని విషయాలలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు ఆశపడుతున్నది ఏమిటంటే ఈ వ్యక్తి ఆత్మీయంగా కూడా వర్ధిల్లాలి, ఈ వ్యక్తి పరిశుద్ధాత్మాభిషేకం పొందాలి, ఈ వ్యక్తి అన్య భాషలు మాట్లాడాలి, ఈ వ్యక్తి యేసు రక్తము చేత అని ఎవరు ఆశపడుతున్నారు? యేసయ్యే ఆశపడుతున్నాడు. మరి నీ జీవితంలో పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి, చదువులు అయిపోవాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళి అయిపోవాలి, మంచి భార్య రావాలి, మంచి భర్త రావాలన్న ఆశ తప్ప, నా పిల్లలు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మాభిషేకం పొందాలి. ఏం పొందాలి? ప్రార్థనాత్మ పొందాలి, ఉపవాసము చేసే ఆత్మ పొందాలి, పరిశుద్ధాత్మాభిషేకం పొందాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందితే సంబంధాలు రావు. ఏమి రావు? పెళ్ళి అవ్వటం కష్టమే, కష్టమే. కాబట్టి యేసయ్య నా బిడ్డలను దీవించి ఆశీర్వదించి, కానీ నీ రక్షణ మాత్రం మా పిల్లలకే, నీ రక్షణ మాత్రం నా భార్యకి వద్దు, నీ రక్షణ మాత్రం నాకు వద్దు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట దేవుని వాక్యం చెప్తుంది, అన్ని విషయాలలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఏ విషయములో కూడా నీ జీవితంలో కొదువ ఉండకూడదు, నీ జీవితంలో కొదువ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథములో ఒక మాట గ్రంథస్థం చేయబడింది, లోపము కలిగినది. ఆ మాట ఒక్కసారి చదవండి. 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదవండమ్మా. వంకరగానున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపముగా ఉన్నది లెక్కకు రాదు. లోపము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి అంతా పర్ఫెక్ట్గానే ఉన్నాడు. అమ్మా, అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాడు. ఈ వేలుకి ఎదుగుదల లేకుండా చిన్నగానే మిగిలిపోయింది. ఏ వేలు? అమ్మ ఇటు చూడాలి. ఏ వేలు? ఎత్తున్నానా? ఈ వేలు ఎదుగుదల లేకోకుండా ఇది దాదాపు ఒక 2 అంగుళాలు ఉండవలసింది, 6 అంగుళంతోనే ఆగిపోయింది.
అంతా పర్ఫెక్టే. జుట్టు బాగా ఎదుగుతుంది, షేవింగ్ బాగా రోజు రోజుకి ఎదిగిపోతూ ఉంది, అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు, మంచి మార్కులతో పాస్ అవుతున్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు, ఎంత పనైనా చేస్తున్నాడు, ఎంత పెట్టినా తింటున్నాడు, అంతా బాగుంది, అరుగుదల అంతా బాగానే ఉంది. కానీ ఈ ఎడమ చెయ్యి చిటికనేలు 2 అంగుళాలు ఉండవలసింది 6 అంగుళంతోనే ఆగిపోయింది. ఈ వ్యక్తి ఫ్రెండ్స్ అందరూ ఈ వ్యక్తిని మీద కోపం వస్తే ఏమంటారు తెలుసా? ఏ లొంకరోడో. దేవుని బిడ్డలారా, నా స్నేహితుడు ఉండేవాడు, వాడికి ఏలు పూర్తిగా లేదు, ఏలు పూర్తిగా లేదు. అంటే ఆ వ్యక్తి లోపం ఉంది. ఏముందమ్మా? లోపం ఉంది. ఈ పూట నీ జీవితంలో లోపము అనేది నా ప్రభువు చూస్తున్నాడు. ఆ లోపము అనగా ఏమిటంటే నీ జీవితము ఆత్మీయ స్థితిలో ఎదగట్లేదు. ఎందులో ఎదగట్లేదు? వస్తున్నావు, వాక్యం వింటున్నావు, వెళుతున్నావు, వస్తున్నావు, వాక్యం వింటున్నావు, వెళుతున్నావు, కానీ ఆత్మ సంబంధముగా నీవు బాప్తిసం పొందలేకపోతున్నావు, ఆత్మ సంబంధముగా అభిషేకాన్ని పొందలేకపోతున్నావు, ఆత్మ సంబంధముగా నీవు ప్రార్థనాత్మను నువ్వు పొందలేకపోతున్నావు. నీలో ఇంకా ఏముంది? లోపం ఉంది. ఆ లోపం ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, లోపముగా ఉన్నది లెక్కకు రాదు. ఇప్పుడు మనము విశ్వాసులందరూ ఎంతమంది అంటే మనం 100 మంది అని చెప్తాం. ప్రభు అంటాడు 100 మంది లేరు, అందులో చాలా మందిలో లోపాలు ఉన్నాయి. ఆత్మ సంబంధముగా వారికి ఏం లేదు? ఎదుగుదల లేదు. ఏం లేదమ్మా? ఎదుగుదల లేదు, లోపం ఉంది. అది లెక్కకు రాదు, అది లెక్కకు రాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి వారు కుటుంబాలుగా ఎవరికి వారు వ్యక్తిగతముగా నేను లోపము లేని వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నేను లోపము లేని వ్యక్తిగా ఉండాలి. ఇదిగో నేను రక్షణ పొందాలి, ఇదిగో నేను బాప్తిసం పొందాలి, నేను అన్ని విషయాలలో వర్ధిల్లాలి, నేను అన్ని విషయాలలో వర్ధిల్లాలి. నా దేవుడు ఈ పూట చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చానంటే మీకు జీవమును సమృద్ధిని ఇవ్వటానికి వచ్చాను. మీరు పేదవారిగా, మీరు లేమితో, అవసరాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, సమస్యలతో ఉండట ప్రభువు చిత్తము కాదు. మీరు అన్ని విషయాలలో వర్ధిల్లాలని, ఒక ఉన్నతమైన స్థాయిలో, ఒక ఉన్నతమైన స్థితిలో ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ జీవితంలో లోపమున్న పుత్రికగా నీవు ఉన్నావా? లోపము లేని పుత్రికగా నీవు ఉన్నావా? మొన్న ఒక బిడ్డను తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నారు. బిడ్డ చూస్తే ఎత్తున్నారు కానీ అన్నం తినట్లేదు. ఏం తినట్లేదమ్మా? అన్నమే తినట్లేదు. అయితే అదొక లోపంగా చెప్తున్నారు ప్రార్థన నాకు చేయమని. ఏం తినట్లేదమ్మా? అన్న వీడికి ఆకలి పుట్టితోటి ప్రార్థన చేయండి అన్న, అన్నమే తినట్లేదు. వయసుకు తగిన భోజనము. మరి నువ్వు వయస్సుకు తగిన ఆత్మ సంబంధమైన వాక్యాన్ని, ఆత్మీయ ఆహారాన్ని నీవు తినకపోతే నీలో కూడా ఏముంది? నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము. ఆ ఆహారమై ఉన్న వాక్యాన్ని నువ్వు భుజించుకోకుండా ఇష్టపడట్లేకపోతే నీలో ఏముంది? కొందరులో లోపం ఏంటంటే వాక్యం పూర్తిగా వినరు. కొందరు పిల్లల్లో లోపం ఏంటంటే అన్నం అంత పెడితే అంత తినరు, సగం కింద పడేస్తారు, సగం మాత్రమే తింటారు. అది లోపం అని చెప్పి ప్రార్థన చేయమంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు లోపము లేని వ్యక్తిగా మార్చబడదువుగాక. ఈరోజు నువ్వు లోపము లేని వ్యక్తిగా మార్చబడదువుగాక. నా దేవుడు సమృద్ధి జీవమును, సమృద్ధిని నీకు అనుగ్రహించునుగాక. కొదువలేని కుటుంబాలుగా ఒక్కొక్క కుటుంబము, ప్రతి ఒక్క కుటుంబము నా దేవుడు తీర్చిదిద్దునుగాక. అదే దేవుని వాక్యం ఈ పూట చెప్తుంది. ప్రియుడా,
ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. నా దేవుడు నీ ఉద్యోగం ఆశీర్వాదకరముగా మార్చబడాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ వ్యాపారం ఆశీర్వాదకరముగా మార్చబడాలని, నీ వ్యవసాయ సేద్యము, నీ పశువులు, నీవు కలిగి ఉన్నది ప్రతి ఒక్కటి దినదినము అభివృద్ధి పొంది కొదువలేని కుటుంబాలుగా ఉండాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. అయితే నీ జీవితంలో మరి అన్నీ కొదువ లేకుండా ఉండాలని ఆశపడుతున్నావు కదా, అదే దగ్గరను వాగి ఆత్మ సంబంధముగా నా కుటుంబములో కొదువ ఉండకూడదు, నా బిడ్డలు వర్ధిల్లాలి, నేను వర్ధిల్లాలి.